ఆడపిల్లలకి ఆడపిల్లలే శత్రువులు అవుతున్నారు నాగరాజు గారు. ఎక్కడైతే మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది. అయ్యో అని ఒక పక్కన ఆడపిల్లలు అంటున్నారు, మరి ఆ జీవితాలు నాశనం చేసేది కదా ఒక ఆడపిల్లే. సో ఆడపిల్లలకి ఆడవాళ్ళే శత్రువులు అని సామెత ఉంది కదా, అది ఇప్పుడు మనం చేసే ఎపిసోడ్లో 100% అది ప్రూవ్ అయినట్టే. అంతే కదా సార్. నేను మీకు చెప్పకూడదు కానీ పర్సంటేజ్ ఆఫ్ ద కేసెస్ తీసుకుంటే మ్యాక్సిమం ఆఫీస్లో కొలీగ్స్ తోటే అవుతున్నాయి. పర్సంటేజ్ ఆఫ్ ద కేసెస్ తీసుకుంటే నా దగ్గరికి వచ్చింది కానీ కోర్టులో నడిచే కేసులు కానీ నేను తీసుకుంటే మ్యాక్సిమం ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అన్నవి ఆఫీస్లో కొలీగ్స్తోనే అవుతున్నాయి అని చెప్తాను. నాకు 1% కూడా సందేహం లేదు అంటున్నాను నేను. కొన్ని కేసెస్లో కొన్ని కాదండి, అన్ని. అవును, కొన్ని వేరే ఉన్నాయి. అవును. నారాజు మనం వాస్తవం మాట్లాడుకోవాలండి. సో ఇందులో మొహమాటం ఏం లేదు చెప్తానికి. నాకు ఆఫీస్లో కొలీగ్స్తో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అన్నది హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ దీస్ ఎక్స్ట్రా మ్యారిటల్ కేసెస్ అని చెప్తానులో నాకు సందేహం లేదు. హౌ టు ఎన్కౌంటర్ ఇట్, హౌ టు కమ్అట్ ఆఫ్ ఇట్, హౌ టు డూ సెల్ఫ్ అడ్వకేసీ అన్నది నేను ఇటు సైడ్ సఫర్ అయ్యే వైఫ్కి చెప్తా. ఓకే, సఫర్ అవుతారు కదా వైఫ్, ఇటు సైడ్ వైఫ్కి నేను చెప్తాను హౌ టు కమ్అట్ ఆఫ్ ఇట్, హౌ టు ఎన్కౌంటర్ ఇట్ అన్నది. మొట్టమొదటిగా మీకు సందేహం వచ్చినప్పుడు ఏదైనా అఫేర్ మీ భర్తకి ఆఫీస్లో ఉంది అని సందేహం మొట్టమొదటిగా మీకు వచ్చినప్పుడు ఓపెన్గా మీరు ఆ విషయాన్ని మీ భర్తతోటి ఫస్ట్ మాట్లాడేయాలి. మొహమాటం ఇందులో లేదు. బయటికి వెళ్ళి తాగొస్తున్నాడు మీకు తెలిసిన అడగకపోయినా పర్వాలేదు, ఏదో స్లోగా ఆయనే మానుకుంటాడు డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యి. కానీ ఇది మీరు అడగకపోతే మీ జీవితం, మీ పిల్లల జీవితం, మీ తల్లిదండ్రులు ఎంతోమంది సఫర్ అవుతారు. ట్రూ అండి. ఇటువైపు ఫ్యామిలీ, ఈ అబ్బాయి ఎవరితో అక్రమ సంబంధంలో ఉన్నారో అటువైపు ఆ అమ్మాయి ఫ్యామిలీ కూడా అందరూ సఫర్ అవుతారు. పెళ్ళి అయినా అమ్మాయికి, పెళ్ళి కాకపోయినా ఆ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది. రెండో మ్యారేజ్ అవుతాడు కదా మరి ఇటు. అవునా కదా? సో దీన్ని ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ కింద ఇటీవల మనం తెలంగాణ కోర్ట్స్లో కూడా కొన్ని కేసెస్ వేస్తాం జరిగింది. ఢిల్లీ హైకోర్టులో కూడా మనకి ఇది తీర్పిస్తాం కూడా జరిగింది. దీనికి కంపన్సేషన్ ఫ్రమ్ ద పార్ట్నర్ ఆఫ్ ద ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అని. ఓకే, అంటే మీ భర్త ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో పడ్డారో ఆవిడ మీకు కంపన్సేషన్ ఇవ్వాలి. ఇటు ఉన్న ఒరిజినల్ భార్యకి ఆవిడ కంపన్సేషన్ ఇచ్చే పరిస్థితికి వస్తుంది ఈ కేసు.